ఇక నమ్మితే నట్టేట మునగడమే. స్టాటజిస్టులు తొలుగుతున్న స్టాటజిస్టులపై తొలుగుతున్న భ్రమలు, పొలిటికల్ పార్టీలకు ఎదురు దెబ్బ, ప్రజలకు దూరం చేస్తున్నటువంటి వ్యూహాలు. రాజకీయం అంటే స్ట్రాటజీలు, సర్వేలైనా ప్రజల మధ్య తిరిగితేనే కదా వాస్తవాలు తెలిసేది. సో కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఏ పార్టీ చూసినా కానీ ఇప్పుడు ఆయన పేరు ఏం పేరే, ఆరా మస్తానా. ఈ ఆరా మస్తాన్ అంటే ఆయన చూసిన తర్వాత నిజంగా ఆరా మస్తాన్ అంటే ఆయన చూసిన తర్వాత అంటే వీళ్ళు ఒక పార్టీని ఎట్లా మిస్లీడ్ చేస్తారు అంటే ఈ సర్వే చేసే సన్నాసులు ఎవరైతే ఉన్నారో, సర్వేలు చేసేవాళ్ళు కానీ లేకపోతే ఈ స్ట్రాటజిస్టులు అని చెప్పుకుంటే వాళ్ళు కానీ ప్రజలకు పార్టీలను దూరం చేస్తారు. పార్టీలను కానీ ప్రభుత్వాలను కానీ దూరం చేసి వీళ్ళదే నడవాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఈ సెఫాలజిస్టుల రూపంలో ముసుగులో ఉండి ప్రజలకు దగ్గర కాకుండా ఒక మిత్తును చూపిస్తూ ఉంటారు మధ్యలో. ఇది అద్భుతంగా ఉన్నది మీ పాలన, ఓహో పాలన అని చెప్పేసి ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు మొన్న నేను చెప్తున్నా కదా, 120 సీట్లు, 90 సీట్లు, 100 సీట్లు, మరి ఎక్కడ పోయినాయి ఆ సీట్లన్నీ? ఏడవండుకున్నాయి ఆ సీట్లన్నీ? నీ సర్వేలు ఏమైంది? కనీసం ఒక ఏమైనా తేడా రావాలి కదా. సో కాబట్టి ఇదే కాదు, చాలా ఇండియా టీవీ, ఇండియా టుడే అయినా కూడా ఆయన సర్వే పెట్టి ఆయన ఏడ్చిండు అలా కూర్చొని ఒకలాడు ఏడుపులు. ఈ దొంగలంతా ఏంటి అంటే పెద్ద దందా కోసము, మార్కెట్ కోసము, ఇవన్నిటి కోసం అనమాట. అంటే రేపు నాడు వీడు చెప్పింది నిజమైతే ఇప్పుడు ఆ బెట్టింగ్లు, ఆ మాఫియా కోసం, దాంట్లో వీళ్ళకి వచ్చేటువంటి కమిషన్ల కోసం. సో కాబట్టి వీళ్ళందరినీ నమ్ముకొని పార్టీలు అసలు అస్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నాయి. పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయంటే మొత్తానికి కోల్పోయి ప్రజల లోపల ఒక రకమైనటువంటి ప్రజలకు పార్టీకి దూరం అవుతా ఉంది, వ్యత్యాసం ఏర్పడతా ఉంది. ఈ రకమైనటువంటి ప్రమాదము పొంచుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. కానీ ఇగో ఇలాంటి సునీల్ కనుగోలు వీడేంది మొత్తం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇట్లా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఒక పార్టీ అధికారంలోకి రావడానికి, ఒక పార్టీ దిగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. సో కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నము ఈ పార్టీలు వీళ్ళని నమ్ముకోవడం వల్ల ప్రజలకు దూరం అవుతా ఉన్నారు. మొత్తం అల్టిమేట్గా పార్టీల ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది.